తిరుపతి నియోజకవర్గంలోని శివజ్యోతి నగర్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివజ్యోతి నగర్లోని 163 బూత్ వద్ద కార్పొరేటర్ అనీష్ అనుమతి లేకుండా బూత్లోకి ప్రవేశించారు. ఇదేంటని ప్రశ్నించిన జనసేన, టీడీపీ నేతలను తీవ్రంగా గాయపరిచారు. చేస్తే ఒప్పుకుంటారు. ఎవరైనా చొక్కా పట్టుకుంటే ఓట్ల కాడేది మీరు ఓట్ల కాడంతా డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. పెట్టేస్తారు మీరు చెయ్య. అప్పుడు కాదు ఆడిచ్చింది, ఇప్పుడు ఆడించండి. తీస్తుండాలి తీస్తుండాలి. నేను కూడా మాట వస్తే చేస్తే ఒప్పుకుంటారు. ఎవరైనా చొక్కా పట్టుకుంటే ఓట్ల కాడేది మీరు ఓట్ల కాడంతా డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. ఓట్ల కాడ డిస్టర్బ్ చేయదండి. పెట్టేస్తారు మీరు చెయ్య. అప్పుడు కాదు ఆడిచ్చింది, ఇప్పుడు ఆడించండి. తీస్తుండాలి తీస్తుండాలి. నేను కూడా తిరుపతి నియోజకవర్గంలోని శివజ్యోతి నగర్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శివజ్యోతి నగర్లోని 163 బూత్ వద్ద కార్పొరేటర్ అనీష్ అనుమతి లేకుండా బూత్లోకి ప్రవేశించారు. ఇదేంటని ప్రశ్నించిన జనసేన, టీడీపీ నేతలను తీవ్రంగా గాయపరిచారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, తిరుపతి నియోజకవర్గంలోని శివజ్యోతి నగర్లో ఓ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ మాధురి, మొత్తానికి తిరుపతిలో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దొంగ ఓట్ల బెడద కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. బయట ప్రాంతాల నుంచి దొంగ ఓట్లను తీసుకొచ్చి ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా పట్టుకొని ప్రస్తుతానికి అరెస్ట్ చేసే కేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అనీష్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడ దౌర్జన్యం చేయడం, అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి టీడీపీ అలాగే జనసేనకు సంబంధించిన నాయకుల మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద దాడి చేసి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తిరుపతిలో ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి ఒక ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. కేవలం తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తిరుపతిలో ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి అసలు అంటే దొంగ ఓట్లు చాలామంది వస్తూ ఉన్నారు, కొన్ని పోలింగ్ సెంటర్స్కి వెళ్తే అక్కడ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో? అధికారం మతం తలకెక్కి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సిగ్గు లజ్జ లేకుండా దొంగ ఓట్లు వేసుకుంటూ ఉంది. కానీ దొంగ ఓట్లు అరికట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా మేము చాలా ఉత్సాహంగా ఉంటూ ఎప్పటికప్పుడు మేము ఐడెంటిఫై చేస్తూ దొంగ ఓటు అరికట్టే దాంట్లో స్లిప్ చూపించాము. చాలా దొంగ ఓటు తగ్గించి జరిగింది ఎలక్షన్ కమిషన్. అయితే కొన్ని మిగిలిపోయిన దొంగ ఓట్లని వాళ్ళు తెలివిగా మిగలబెట్టుకున్న దొంగ ఓట్లని ఈరోజు పోలింగ్కి వేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఇతర ఈ కూటమి నాయకులపైన దాడులు చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా, పోలీసులు ఎంత వార్చినా కొన్ని విషయాల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అది కాకుండా పూర్తిగా ఎలక్షన్ ప్రక్రియకు వస్తే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కొన్ని బూతుల్లో ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకి వసతి, మంచినీళ్ళు, బాత్రూములు, షెల్టర్ కల్పించాలన్న వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ఆ విషయం పక్కన పెట్టి ఇంత మండు టెండలో కేవలం ఎదురుగా ఉండే 10 అడుగుల్లో ఉండే మనిషిని చూసే పరిస్థితి లేదు. అంత తీవ్రమైన ఎండ ఉంది. ఈ ఎండల్లో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటు వేసి బయటకు వస్తుంటే మరి ఎండలో నుంచొని గంటల సేపు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. చాలామంది వడదెబ్బ అవకాశం కూడా కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పందించి వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలనేసి మేము పొలిటికల్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాం.
సో మొత్తానికైతే మాధురి ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రకాశం జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా అక్కడ కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. ఇక తిరుపతిలో అయితే దొంగ ఓట్లు అయితే ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొద్దిసేపటి క్రితం 5 మంది దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినటువంటి యువకుల్ని పట్టుకొని కూటమి నేతలు పోలీసులకు అప్పగించారు. వాళ్ళలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. దీని మీద ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించినట్లు ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మరోపక్క ఎన్నికలకు సంబంధించి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత తిరుపతిలో ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బారులు తీరినటువంటి ఓటర్లు కనీసం నీడ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఓటర్లలో చైతన్యం నింపినటువంటి ఎన్నికల సంఘం ఓటేసేందుకు వచ్చినటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఓపికగా క్యూ లైన్లో ఉండి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం 11 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఒక ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశాలు అని చెప్పేసి ఇంటెలిజెన్స్కి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి, అయితే రాజు, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తిరుపతిలో ఓవరాల్గా ఎంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ ఉంది అని అనుకోవచ్చు అంటారు? అయితే వాస్తవంగా అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు మాత్రమే అధికారికంగా ఈ పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ వచ్చేసాయి. ఇంకొక 10 నిమిషాల్లో 11 గంటలకు సంబంధించి, అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఎన్నికల సంఘం అప్డేట్ చేస్తూ ఉంటుంది ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్. సో 9 గంటల వరకు ఉన్నటువంటి పర్సంటేజ్తో పోల్చుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి 4 నుంచి 5% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండవచ్చు అనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అధికారికంగా అయితే ఇంకా రానటువంటి పరిస్థితి, అంటే 11 గంటలంటే 11:30 కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు ఇచ్చేటటువంటి నివేదికను బట్టి ఎన్నికల సంఘం అప్డేట్ చేసేటటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం తిరుపతిలో దాదాపు 16% వరకు కూడా పోలింగ్ శాతం సుమారుగా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అది ఇంకా అధికారికంగా ఇంకా అప్డేట్ చేయనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్లు అయితే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఓటింగ్ కేంద్రాలకి భారీ ఎత్తున పోటెత్తుతూ ఉన్నారు. మహిళలు ఎస్పెషల్లీ ఎక్కువగా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో అత్యధికంగా, అంటే 2,10,00,000 మంది మహిళలే ఉన్నటువంటి పరిస్థితి. సో అత్యధికంగా మహిళలు ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలు చాలా ఓపిక్గా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు. మాట చేస్తే ఒప్పుకుంటారు, ఎవరైనా చొక్కా పట్టుకుంటే